SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నాకు ఇంకా నా పని నాది, నా వీడియోలు ఇంకా డైలీ వ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత రోజుకో వీడియో పెట్టాలి. ఆ వీడియో వ్లాగ్ చేయాలి, షూట్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, మార్నింగ్ 8కి అప్లోడ్ చేయాలి. నాకు ఇంకా ఎవరిని కలవడానికి ఇది అవ్వట్లేదండి. కానీ అందరు వీడియోలు చూస్తాం, మీరు చెప్పిన వాళ్ళ వీడియోలు, అందరు వీడియోలు, ప్రతి ఒక్కరు పేర్లు తెలుసు, ప్రతి ఒక్కరు ఫేసులు తెలుసు. బాగుంటే లైక్ కొడతాను, ఇంకా నచ్చితే కామెంట్ పెడతాను. నేను స్టోరీలో రీల్ షేర్ చేసినవి కూడా ఉన్నాయి నాకు నచ్చితే. మీరు ఫుల్ టైం యూట్యూబరేనా? ఫుల్ టైం అండి. రీసెంట్ గా బిజినెస్ పెట్టాం, పల్లెటూరి పచ్చళ్ళు అని చెప్పేసి పికిల్స్ బిజినెస్ పెట్టాం. అది ఏంటంటే అందరికన్నా తక్కువ రేట్లు పెట్టాలని మా ఆలోచన. ఎందుకంటే మాది భీమవరం అనమాట, భీమవరం పచ్చళ్ళు ఫేమస్. సో మాది మేమే ప్రమోషన్ చేసుకుంటూ అందరికన్నా మార్కెట్ లో ఉన్న వాళ్ళందరికన్నా 200-300 తక్కువకు పెట్టి తక్కువ ప్రాఫిట్ ఎక్కువ సేల్స్, ఆ టైప్ కాన్సెప్ట్ తో దిగి చేసాం. దగ్గర ఇప్పుడు 8 months అవుతుంది. బాగుంది, జనాలందరికి నచ్చింది. రిపీటెడ్ ఆర్డర్స్ అన్ని వస్తాయి. మీ పికిల్స్ కొనుక్కోవాలంటే మేము ఏమైనా బాగా సెటిల్ అయ్యి లేకపోతే సంపాదించి సెటిల్ అవ్వాలి, లేకపోతే బంగారం కొన్ని అంత స్తోమత ఉండాలి, ఇలాంటి సరిపోదండి. లేదండి, ఆన్లైన్ లో కన్నా ఇంటి దగ్గర ఇంకా 100-150 తక్కువ ఉంటది. ఎందుకంటే ఆన్లైన్ లో మళ్ళీ మేము డెలివరీ ఛార్జ్లని ఆ ఛార్జ్లని ఉంటాయి, ఇంటికి వస్తే ఇంకా తక్కువగా ఉంటాయి. అంత లేదని చేతిలో కొంచెం డబ్బులు ఉండి తినాలన్న మనసులో ఆలోచన ఉంటే మంచి పచ్చడి కొనుక్కొచ్చండి. ఏం అవసరం లేదండి, చేతి గాజులు అమ్మాల్సిన పని లేదు, పచ్చళ్ళు తినాలంటే ఏమి అమ్మవసరం లేదు. బాగాలేదని చెప్తే మార్చుకుంటాం, కానీ ఎదురు బూతులు లాంటి తిడ్డలు లాంటి ఏది చేయమండి బాబు. మేము ప్రైస్ ఎక్కువ ఉందంటే మీరు ప్రైస్ ఎక్కువ ఉన్నా దానికన్నా చాలా మంది అంటారండి. ఎవరికైనా అది అవ్వాలని లేదు, నచ్చాలని లేదు ప్రైజ్. దానికి మేము ఏమని కామెంట్ ఇస్తామంటే ఇంతకైతేనే మేము బిజినెస్ చేయగలం, మా ఇంటికి వస్తే ఇంకా తక్కువకి ఇస్తాము, మేము పంపించడానికి అవ్వమంటాం. తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, ఎక్కువ అనిపించిన వాళ్ళు హ్యాపీగా ఇంట్లో పెట్టుకుంటే ఇంకా సంతోషం. మన కళ్ళ ముందు మన చేతితో పెట్టుకోవచ్చు. రైట్. మీకు ఇప్పటి వరకు వచ్చిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి యూట్యూబ్, త్రూ అవుట్ ది యూట్యూబ్ అంటే? మా ఇంటి పక్క కుర్రోళ్ళ ఉంటావు, ఏదో సొంత ఫ్రెండ్ తో మాట్లాడినట్టు, నువ్వు మాట్లాడితే మా ఫ్రెండ్ మాట్లాడినట్టు ఉంటది మాయా అని అంటారండి, చాలా మంది అంటారు అలా. మీకు ఫుడ్ బ్లాగింగ్ బాగా ఫేమసా? ఈ డైలీ వ్లాగ్స్ లైఫ్ స్టైల్ చేస్తున్నారు కదా. ఫుడ్ బ్లాగింగ్ ద్వారానే, నేను షార్ట్స్ ద్వారానే, షార్ట్స్ లో నాకు 1 million వ్యూస్ వస్తే ఫుడ్ బ్లాగ్ లో అదే డైలీ వ్లాగ్స్ లో 50K to 1 lakh అలా వస్తూ ఉంటాయండి. ఎక్కువ ఫుడ్ బ్లాగ్సే, ఎందుకంటే ఫుడ్ బ్లాగ్స్ చేసి 2.5 years చేస్తే జస్ట్ 1 year అవుతుంది డైలీ వ్లాగ్స్ చేసి. ఇంకా చాలా మందికి తెలియదు కూడా, ఎందుకంటే నన్ను షార్ట్స్ లో చూసే, రీల్స్ లో చూసే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, నన్ను గుర్తు పెట్టుకోవడం. ఈ వ్లాగ్స్ అనేది ఇంకా చాలా మందికి తెలియదు కూడా. వదిలేశారు ఇది, అది పూర్తిగా వదలలేదండి, అప్పుడప్పుడు పెడుతున్నాను. ఎందుకంటే ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఒక ఫుడ్ బాగుందని చెప్పామనుకోండి ఎంత తీసుకున్నాం, బాగాలేదని చెప్పామనుకోండి డబ్బులు ఇవ్వలేదా, మన అభిప్రాయం చెప్పడానికి లేదా, వాళ్ళది కూడా తప్పు కాదండి, పెట్టే వాళ్ళది కూడా తప్పు కాదు. ఎందుకంటే సందుకొక ఫుడ్ బ్లాగర్ వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్ ఏదో రెస్టారెంట్కి వెళ్ళి 2000-3000 తీసుకుని బాగుందని చెప్పేశాడు అనుకోండి, అందరు ఫుడ్ బ్లాగర్లు అలాగే చేసేస్తారు, డబ్బులు తీసుకుంటారండి. ఇప్పుడు ఒక ఎంపైర్ బిల్డ్ చేసుకున్నామంటే ఎంతో కష్టం ఉంటది, ఎంతో ఉంటది. ఒకళ్ళది మనం ప్రమోషన్ చేయడం వేరు, దానికి అడ్వర్టైజ్మెంట్ కింద చేయడం వేరు. అది చేసే విధానం బట్టి ఉంటదండి. నా స్టైల్ అది కాదు. నేనేంటంటే ఇంకా ఈ మాటలు ఎందుకు అనిపించుకోవాలి, ఆ ప్రమోషన్లు మనకు రాకపోయినా పర్లేదు, డైలీ వ్లాగ్స్ లాంగ్ లెంత్ వీడియోలు పెట్టుకుంటే యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది, మనం బతకడానికి అది చాలు, ఇప్పుడు ప్రమోషన్లు చేసి ఇచ్చే అవసరం లేదని చెప్పేసి ఆ మాటలు పడలేక మెయిన్ అది తగ్గించేసి చక్కగా డైలీ వ్లాగ్స్ హ్యాపీగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి నచ్చి పొద్దున్న 8ంటికి టీవీ పెట్టుకుని, ఫ్యామిలీ ఆడోళ్ళు అనుకోండి టీవీలో చూస్తారు, మగాళ్ళు అనుకోండి ఏ వాష్రూమ్ లో కూర్చుని అలా వీడియో. చాలా మంది కామెంట్లు అండి, నీ వీడియో చూడకపోతే నాకు రావట్లేదు నిజంగా ఉన్నాయి కామెంట్లు. నాకు అంత అలవాటు అయిపోయారు జనం, కూర్చుని ఆ వ్లాగ్ చూసుకుంటూ అది అయిపోయిన తర్వాత ఫోన్ పక్కన పెట్టేసి వచ్చాడు బయటికి. చేసేవాళ్ళు కూడా ఉంటారు, అలాగా అలవాటు పడ్డారు బాగా. ఫ్యామిలీ ఫ్యాన్ బేస్ ఉందా? ఎక్కువ బూతులు అవి మాట్లాడమండి, నేచురల్ గా ఉంటాం, బూతులు గానీ వల్గారిటీ గానీ ఎక్కువ మేము ఆ టైప్ కాదండి. ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీ నలుగురు కూర్చుని ఇంట్లో హ్యాపీగా చూసేలా ఉంటదండి మాది. అంటే మర్యాదకు పుట్టిన పేరు కదా, మాత్రం మర్యాద పూర్వకంగా లేకపోతే కష్టమే. కాకపోతే యూట్యూబర్స్ అనగానే ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో బెట్టింగ్ ప్రమోషన్స్ ఒక రేంజ్ లో చూసాం. ఎంత మంది వచ్చారో, ఎన్ని చేశారో అని. ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదండి లైఫ్ లో.
ఎన్ని వచ్చినాయో, లక్షల్లో ఇస్తామని వచ్చారండి. ఒక్క రీల్ చాలు, చిన్న 10 seconds ఇప్పటికే వస్తాయి, ఏవేవో పేర్లతో వస్తాయి. ఎప్పుడు దాని జోలికి వెళ్ళలేదండి. డబ్బులు లేకపోయినా పర్లేదు, ఇప్పుడు ₹1,00,000 ఇచ్చాడు అనుకోండి, ఏదో ప్రాబ్లం అయి 10 లక్షలు నేను ఎదురు కట్టాల్సి వస్తుంది. హెల్త్ పరంగానో అస్సలు వాటికి ఎప్పుడు కూడా నేను దూరమేనండి. వాటికి బెట్టింగ్ కానీ, ట్రేడింగ్ కానీ, నెక్స్ట్ ఇంకా ఏవేవో ఉంటాయి కదండి, జ్యోతిష్యాలని, అవి ఏమీ చేయలేదండి. వేటి జోలికి వెళ్ళలేదు. ముందు నుంచి అలానే చూస్ చేసుకున్నారు. ఫస్ట్ నుంచి ఏది సంపాదించినా కష్టంతో సంపాదిద్దాం, కానీ ఇలాంటి ఫ్రీగా వచ్చే డబ్బు వద్దు అని దేని జోలికి వెళ్ళలేదండి. అదే దేవుడు కాపాడాడు నిజంగా. లేకపోతే ఇప్పుడు ట్రెండింగ్ లో నేను కూడా పడేవాడిని. ఫస్ట్ టాపిక్ ఎత్తిందే నేను, బెట్టింగ్. అంటే ఎవరైతే సోకాల్ పెద్ద పెద్ద వాళ్ళు ఈ ఇష్యూ ఏదైతే ఉందో, మందు తాగే వాళ్ళ గురించి, బెట్టింగ్ ఆడే, IPL వస్తుంది, IPL లో బెట్టింగ్ వేయకండి, 4 రోజులు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను. అది ఇన్స్టాగ్రామ్ లో గట్టా బాగా ఇదైంది. అంతేగా ఇప్పుడు కుర్రోళ్ళందరూ చాలా మంది ఎడిక్ట్ అయ్యారు. నాకు కామెంట్లు వచ్చినాయండి, ఈ IPL కాకపోతే నెక్స్ట్ IPL కొడతాం, ఏమైంది అందులో అని కామెంట్ పెట్టారు. మీరు ఎలా ఉంటే ఇంకేం జరుగుద్ది, మీ ఫ్యామిలీ నాశనం అయిపోద్దని మనం చెప్పగలం, కానీ వాళ్ళు మార్చలేం కదా. ఎంతైనా మాయ బంగారం. వేస్తున్నారు బిస్కెట్ అంటే, ఇప్పుడు వీళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోయిన 2 వారం రోజులు నాతో ఉంటాడు, అందుకే ఎప్పటి నుంచే బిస్కెట్ లేయడం మొదలెడుతున్నాను. ఇక్కడ ఉండాలి. పెద్ద ప్లానే, మామూలు ప్లాన్ కూడా కాదు. అట్లా ఉంటుంది. అమ్మ బాబాయ్, ఇప్పుడు వస్తున్నాయి పక్క, నాకు ధైర్యం వచ్చి కూర్చున్న తర్వాత వస్తున్నాయి ఈ డైలాగ్స్ అన్ని. అంతేనా? ఇందాక దాకా రాలేదు ఇంత ఎనర్జీ ఏంటి? మాయ వచ్చడం ధైర్యం అంటే అమ్మ ఉంటే ధైర్యం లేదా? మాయతో వచ్చి ఎనర్జీ అలా ఉంటది, మాయ పక్కన ఉంటే అలా ఉంటది. ఇవి కూడా మీరే చెప్పండి. ఇంకా కాదండి, కాకినాడ చిన్నోడు, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇన్ని వీడియోస్ పెడుతున్నారు, ఇన్ని షార్ట్లు పెడుతున్నారు, మాకు కూడా ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎంత సంపాదిస్తున్నారు యూట్యూబ్ నుంచి, ఎంత రెవెన్యూ వచ్చేస్తుంది అని చిన్న. ఇది చాలా మందికి డౌట్ ఉంది, అడుగుతున్నారు చాలా మందికి. ఇది క్వశ్చన్ కింద ఉండిపోయింది, ఎంత సంపాదించేస్తున్నారు యూట్యూబ్ నుంచి, ఎంత వచ్చేస్తుంది, అది ఇది అని. కానీ అందరూ అనుకుంటున్నట్టు సబ్స్క్రైబర్స్ వచ్చారని చెప్పి మనీ అయితే ఏం రావట్లేదండి. ఎందుకంటే వ్యూస్ కూడా అలా వస్తేనే మనీ కూడా వస్తుంది. సబ్స్క్రైబర్స్ ఉన్నంత మాత్రాన మనీ వచ్చేస్తుంది అని ఏం లేదు కదా. షార్ట్స్ ఎక్కువండి, షార్ట్స్ మీద మీకు తెలుసు కదా, రెవెన్యూ ఏం ఉండదు. లాంగ్ లెంత్ పెడితే రెవెన్యూలు ఉంటాయి. ఈ మధ్యన లాంగ్ లెంత్ పెడుతున్నాడు, రెవెన్యూ అంటారు. ఇంకా మూడు నెలలకు ఒకసారి $100 అలా తీసుకుంటారు. ఏమైనా మూవీ ప్రమోషన్స్ లాంటివి ఏమైనా ఉంటే చేస్తారు. ఇంకా వీళ్ళు ఎదురు డబ్బు పెడతారు, ఇంకా యూట్యూబ్ కి వీళ్ళే ఎదురు డబ్బు పెడతారు. ఇంకా ఏం రెవెన్యూ, వీళ్ళు ప్యాషన్ అండి అంతే, డబ్బులు సంపాదించాలి. వీళ్ళ డాడీ మంచి జాబే చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా. ఇంకా వీళ్ళే ఎదురు ప్యాషన్ తో మంచిగా నీట్ గా అలాగా హ్యాపీగా, డబ్బుల కోసం అనేది ఎప్పుడు ఆలోచన లేదు మైండ్ లో. ఇది చేసుకుందాం మెల్లగా, వీడికంటూ వెనక ఏదో ఒకటి ఉండాలి అని చెప్పేసి వాళ్ళ నాన్న ఆలోచన. పని రోజు అలా ఉన్నా సరే పిల్లలకి వాళ్ళన్నీ క్రికెట్ ఆడతారు. Under-14 ఆడుతున్నాడు ఇప్పుడు, మెల్లగా అన్ని మంచిగా Under-16 ఆడుతున్నాడు. అని మంచి క్రికెట్ లో వీడికి ఒక యూట్యూబ్ ఉంటే వాళ్ళ నాన్నకో ధైర్యం, రేపటి రోజు ఎలా ఉన్న ఫ్యూచర్ వాళ్ళు బతికేస్తారు అన్న ఇదితో పెట్టారు, అంతేగాని. కానీ ఇంతకు ముందు మనకి ఎప్పుడు కూడా మన ఏజ్ గ్రూప్ లో తీసుకుంటే చదువుకోండి ఫస్ట్. ఇప్పుడు క్రికెట్లు, టెన్నిస్లు ఇవన్నీ అయ్యే పనులు కావు, ఒట్టి చదువుకో అందేయాలి. ఇప్పుడు అలా లేదండి, మోటివేట్ చేస్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉన్నారంటే, ఒరే పలానా ఆంటీ అబ్బాయికి ఎన్ని ఫాలోవర్లు ఉన్నారు చూసారా, ఏంట్రా నువ్వు 100 ఫాలోవర్లే ఉన్నారేంట్రా. నిజం ట్రెండ్ ఇలా అయిపోయిందండి. పిల్లలతో యూట్యూబ్ ఛానల్ మంచిదే, ఇది మంచిదే. పిల్లల్లో టాలెంట్ ఉంటే దాన్ని 10 మందికి చూపించుకోవాలన్నది మంచిదే, కరెక్ట్. అలా ఉందండి ఇప్పుడు. కానీ ఇంతకు ముందు మనకి టాలెంట్ ఉన్నా తొక్కేసి వద్దు నువ్వు చదువుకో. యూట్యూబ్ అనేది ఇప్పుడు చాలా మంచి ప్లాట్ఫామ్ అండి. ఇంతకు ముందు టాలెంట్ ఉందంటే మీడియా కావాలి, లేదంటే సినిమాలు కావాలి. ఇప్పుడు నాకు ఏదో ఎంతో కొంత ఉందని అనుకోండి, నేను దాన్ని, నాకు యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ఉంది, హ్యాపీగా చూపించుకుంటున్నాను. ఇంతకుముందు అలా కాదు కదండి. యూట్యూబ్ అంటే ఏంటో తెలియదు, కరోనా ముందుకి చాలా మంది తెలియదు, ఈ జియో రాకముందు అప్పుడు ఎవరికి తెలియదు. టాలెంట్ అంటే సినిమాలో చూపించుకోవాలి, లేకపోతే ఆ సొందులో ఆ కుర్రోళ్ళ మధ్యలో ఉండిపోయేది. ఇప్పుడు అలా కాదు, హ్యాపీగా 10 మందికి చూపించుకుంటాం. ఏం ఆలోచిస్తున్నారు ఈ గ్యాప్ లో? మీరు ఏదో చెప్తున్నారు, వాడు అటు ఇటు దిక్కులు చేస్తున్నాడు ఇట్లా. మా ఏం చెప్తున్నాడు, ఏం చెప్పాడు చెప్పు. ఇప్పుడు కరెక్ట్ గా ఒక 1 minute బ్యాక్ ఏం చెప్పారు చెప్పు నాకు. యూట్యూబ్ చాలా మంచి ప్లాట్ఫామ్ అంతే. దాని మీద స్టోరీ చెప్పాడు. దాని మీద స్టోరీ చెప్పాడా? అంతేనా? బాబా బాబా, మంచి టాలెంట్ నిజంగా అండి. మీలాగా తీర్చిదిద్దాలి అన్ని. నువ్వే నవ్వుకుంటే ఎలా? అది మంచిగా అయ్యాడు అనుకోండి, నా పేరు చెప్పడు. ఒకవేళ ఏమన్నా టీడీ జరిగింది అనుకోండి, టైగర్ మాయ్ వల్ల ఎలా అయ్యానంటే
టైగర్మైన ఇన్స్పిరేషన్. అది నువ్వు ఎట్లయినా టైగర్ మావి ఇప్పుడు ఆడి వ్లాగ్స్ చేస్తున్నాడు, ఆడి నా వ్లాగ్స్ చూస్తే ఆడి వ్లాగ్స్ చూసారనుకోండి రెండు ఒకటే సేమ్ అండి, దింపేస్తాడు అనమాట. నేను ఎలా ఇంట్రో ఇస్తాను, ప్రవేశం చేసినట్టు ఎలా ఇంట్రో ఇస్తాను, ఎలా చేస్తాను, ఎలా ఎండింగ్ ఇస్తాను, అన్ని ఆడే బాగున్నాయండి. ఇప్పుడు అది కూడా డైలీ వ్లాగ్ స్టార్ట్ చేశాడు, బాగా చెప్తున్నాడు. అదైతే వాళ్ళ అమ్మ అవసరం లేదు, మంచిగా ఆడు చెప్తున్నాడు కొన్ని మాటలు సొంతగా. వాయిస్ ఓవర్కే వాళ్ళ అమ్మ ఇది అవ్వాలి. సూపర్ రా నాన్న, కంటిన్యూ చేయి డైలీ వ్లాగ్స్ అవి ఇవి. ఏమైనా చెప్తావా సబ్స్క్రైబర్స్ కి ప్రేమగా? హాయ్, నేను మీ కాకినాడ చిన్నాన్ని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే 500కి సబ్స్క్రైబర్కి చాలా దగ్గరగా ఉంది. ప్లీజ్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. కానీ ఇప్పుడు ఎలా వచ్చింది ధైర్యం? మాయ అమ్మ. ఒకసారి బిర్యానీ అనమనండి, బిర్యానీ అనరా? బిర్యానీ. ఏంటది? బ్రానీయా ఏమన్నా నువ్వు? అది బిర్యానీ. 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 ఎన్నిసార్లు చెప్పనివ్వండి, అరే అది బిర్యానీ కాదురా బిర్యానీ అన్నా సరే బిర్యానీ అంటారు. బిర్యానీ. ఎవరా ప్రియా? బిర్యానీ. ఇప్పటికీ కామెంట్స్ డైలీ వస్తూనే ఉంటాయి, బిర్యానీ కాదురా బిర్యానీ అని. ఓకే, దాని నుంచి మీ మామయ్య ఐపీఎల్లో బెట్టింగ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, ఎలాగో మనం అందరం ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కాబట్టి, ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? ఫేవరెట్ టీం ఏంటి మనకి? ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. కింగ్ విరాట్ కోహ్లీ. ఓకే, ఎందుకు? ఎందుకంటే విరాట్ కోహ్లీ కింగ్ కాబట్టి. ఈసారి కప్ వచ్చేస్తుందంట. ఈసారి కప్ నందే. ఎంత ఇష్టం విరాట్ కోహ్లీ అంటే? ఎంత ఇష్టం, చెప్పలేనంత ఇష్టం. ఎందుకు? ఒట్టి కింగ్ కాబట్టి అంతేనా, ఇంకేం లేదా? ఆడి స్కూల్ ప్యాడ్ మీద విరాట్ కోహ్లీ బొమ్మలు, కింగ్ విరాట్ కోహ్లీ అని ఉంటది. మొత్తం ఐపీఎల్ జెర్సీ, నెక్స్ట్ టెస్ట్ జెర్సీ వెనక తిప్పిన అదే ఉంటది. పిచ్చోడు విరాట్ కోహ్లీ, పిచ్చోడు అనమాట. సేమ్ పిచ్. సూపర్ అక్క, ఈసారి కప్ నమ్దే తప్పకుండా. మరి మొన్న టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చారు, ఎలా అనిపించింది ఆ రోజు? చాలా బాధగా అనిపించింది. అందుకే ఇంకొంచెం ఎక్కువ సార్లు తిన్నాడు. ఆ రోజు ఏడుతూ ఇంకా ఎక్కువ తినేసాడు. డాడీ ఆకలేస్తుందంటే పాపం బాధగా ఉన్నాడు కుర్రాడు, ఇంకో బిర్యానీ పెడదాం తిన్నాడు అనమాట. ఏడుస్తే ఎక్కువ తిన్నావా? ఏడుస్తే కూడా తింటావు నువ్వు? తినడానికి అసలు ఎమోషన్ తో పని లేదండి. ఆడ పక్కన నానుకుంటే డాడీ ఆకలేస్తుందంటే. మరి మీ మామయ్యకి ఎవరంటే ఇష్టం? చెప్పమయ్యా. నేనంటేనే ఇష్టం అక్క. క్రికెటర్లో సిఎస్కే ఎంఎస్ ధోని. ఎందుకు అంత వెటకారం ఫేస్ లో? అసలు ఎంత దారుణం అంటే చెన్నై మ్యాచ్ జరిగినప్పుడల్లా ఫోన్ చేస్తాడండి, పోయిందిగా ఓడిపోయిందిగా మీ టీం. నాకు ఇంకా కోపం వచ్చేస్తా ఉంటారు, 2-3 సార్లు ఫోన్లు కట్ చేసేసేవాడిని కూడా. ఐపీఎల్ లో మంచిగా ఉన్న వాళ్ళు కూడా విరుద్ధులు అయిపోతారు కదా, ఎనిమీస్ ఇప్పుడు కొట్టుకొని. ఇంకా లేదండి, మా సిఎస్కి ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి నాకు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు, ఆర్సీబీ గెలవాలనే ఉంది. పాపం అండి, ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ సంవత్సరాలు అండి, అన్ని వస్తున్నాయి, కరోనా వచ్చింది, అన్ని వస్తున్నాయి, కప్పు మాత్రం రావట్లేదు. మీరు ఎగతాళి పాపం అనే అంటున్నాను నేను కూడా గెలవాలి. అసలు ఇక్కడే అసలు రెచ్చిపోతాడండి ఇంకా ఆర్సీబీని అన్నామంటే. ఇంకా చూడరా ఆర్సీబీ ఎగతాళి. నేనేం చేయట్లేదండి, కప్పు గెలవాలండి, ఒకసారైనా గెలవాలి కదండి. మరి 18 సంవత్సరాలకి ఒక్కటి కూడా లేదంటే గెలవాలి. చెప్పు. వద్దు వద్దు కూర్చో, నాకు అర్థమైంది కదా, వద్దులేండి, కామెంట్లు తట్టుకోలేం. అయిపోయి ఎందుకు ఇప్పుడు నన్ను. ఓకే వద్దులేండి. సో ఎండింగ్ ఫైనల్ టచ్ ఫినాలేకి మీ సబ్స్క్రైబర్స్ కి. మా సబ్స్క్రైబర్స్గా ఫుడ్ వీడియోలతో పాటు కొత్తగా అంటే 300 రోజుల నుంచి నేను డైలీ వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. మా ఇంకా ఎవరికైనా తెలియకపోతే చూడండి. అలానే ఇంకా చెప్పడం ఏముంది, ఎప్పుడే ఎలా అవమానిస్తారో అలా అవమానించండి. నేను కూడా ఎంత ఎంటర్టైన్ చేయగలిగితే అంత ఎంటర్టైన్ చేస్తాను మిమ్మల్ని. ఒకసారి మీ మాయా అనేది చెప్తారు. మాయా, ఆ వాయిస్ లో బేస్ ఉంది, ఆ పదంలో ఊపు ఉంది. అసలు మీరు మా అక్కేనండి, చెప్తాను కదా, ఈ రోజు 500K సబ్స్క్రైబర్స్ వీడికి అయ్యారంటే కర్మ కర్త క్రియ అన్ని ఆవిడే. నిజంగా A to Z. అసలు ఏడిపిచ్చేస్తాడండి. అసలు ఒక చేతిలో ఫోన్ ఉంటదండి, ఈ చేతిలో వాయిస్ ఓవర్ చెప్పాలి, ఫోన్ చూస్తాడు, అక్క ఏదో చెప్పుద్ది, వింటాడు, ఒకటి అనమంటే ఇంకోటి అంటాడు. ఇంకా అలా కింద మీద పడి మొత్తానికి ఒక 200 వీడియోల దాకా చేసుంటారు. ప్రస్తుతానికైతే నడుస్తుంది, వస్తున్నారు ఇన్స్టాగ్రామ్ ఇది. నేను ఎన్ని వీడియోలు చేసినా వీళ్ళ డాడీ సపోర్ట్ లేకపోతే మాత్రం నేను ఇప్పటి వరకు ఏం చేయలేకపోయినా ఆయన సపోర్ట్. వాళ్ళ నాన్న పాప స్టార్టింగ్ లో ఇంట్రెస్ట్ చూపించలేదు, కానీ తర్వాత
2 రోజులు వీడియో పెట్టకపోతే చిన్న వీడియో ఎందుకు పెట్టలేదు, వీడియో ఏదో ఒకటి చెయ్యండి అది ఇది అని చెప్పేసి చేసి ఎలా సపోర్ట్ చేస్తారంటే మీకు బాగా తెలిసి ఉంటది కదా. నేను ఒక రోజు బద్దకించిన వీడియో తీయడానికి ఆయన వచ్చి ఇవాళ ఏం వీడియో తీయలేదా ఏం చేయలేదా అని ఆయనే అడుగుతారు. ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి బయట తీసుకెళ్ళడం అన్ని అరేంజ్ చేయడం కూడా ఉండడం అన్ని కొన్ని స్క్రిప్ట్స్ కూడా ఇచ్చారండి ఆయనే. ఈ మధ్యలో ఆయన కూడా రైటర్ అయిపోయారు, కొన్ని డైలాగ్స్ చెప్తున్నారు ఆయన కూడా. ఆయన మరీ మాస్ అండి, ఆయన నేను మాస్ అనమాట. ఏ పాజిటివ్ బ్లడ్ లో అందరూ మాస్ ఉంటారు, ఒక గ్యాంగ్ అనమాట అది. మాదంతా వేరే వైబ్ లో ఉంటాం, చాలా క్లోజ్ అండి మేము, చాలా క్లోజ్ ఉంటాం, ఫ్రెండ్స్ లా ఉంటాం. వరుసగా అన్నయ్య అవుతాడు, బావ అని పిలవడం అలవాటు. ఇంకా బావ బామ్మర్దులు అయితే ఎలాగైతే ఉంటారో అలా ఉంటాం అనమాట. నైస్. సో కాకినాడ చిన్న ఏమైనా యాక్టర్ చేసే ఆలోచన ఉందా ఫ్యూచర్ లో? అలాంటి ఏది అవుతానంటే చేస్తానండి. ఏమవుతారా? ఏదో అవ్వకుండా ఉంటాయి సార్. నిన్ను కాదు, ఎవరిని మరి ఆడెవడో ఉన్నాడులే. ఏమవుతావురా? మంచి క్వశ్చన్ అడిగారు. పెద్ద ఎదిగితే ఏమవుతావు? ఆమె చెప్పింది పెద్ద అవుతాను. నీకన్నా హైట్ పెరుగుతా. క్రికెటర్ అవుతావా? ఏమవుతావు? ఏదో ఒక ఏం ఉండాలి కదా. ఏమండి ఏదో ఆవిడకి ఎంత కాదనుకున్నా ఒక ఏజ్ వచ్చాక యాంకర్ అవ్వాలని అనుకుని ఉంటారు కదా. యాంకర్ అయ్యారు. నేను యూట్యూబర్ అవ్వాలనుకున్నాను, యూట్యూబర్ అయ్యాను. నువ్వేం అవ్వాలనుకున్నావు? ఇంజనీర్. ఏం ఇంజనీర్? బీటెక్. సరే ఇంజనీర్ స్పెల్లింగ్ చెప్పు. నేను వరల్డ్ టూర్ తిరుగుదాం అనుకుంటున్నాను. వరల్డ్ టూర్ అయితే చెప్పు, వరల్డ్ టూర్ స్పెల్లింగ్ చెప్పు. WRLD అందుకే వరల్డ్ టూర్ అని చెప్పాడు, స్పెల్లింగ్ ఈజీ ఉందని. మొత్తం ప్రతి స్టేట్ తిరుగుతాను. బైకా కారా ఏంటి? వాకింగ్. కార్ లో వరల్డ్ టూర్. బైక్ మీద తిరిగేశారు, సైకిల్ మీద తిరిగేశారు, నువ్వు వాకింగ్ చేసుకుని తిరుగు. కార్ మీద ఎవరు చేయాలి, అందుకే కార్ మీద చేస్తాను. ఈ ఫన్ ఆగదు గైస్, ఇది జరుగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్ హియర్. అసలు స్టార్టింగ్ లేదు ఇంత ఎనర్జీ, ఇప్పుడు అసలు మామూలు ఎనర్జీ పొంగుకొస్తుంది. అట్లా చెప్పేమని చెప్తావు నా కోసం, నా బదులు ఏమైనా అక్కడ కూర్చొని చెప్తా అంటే చెప్పు, నేను లేచి వచ్చేస్తా అక్కడికి. నువ్వే కూర్చో, నీ చీర నువ్వే కూర్చో. నా చీర నేను కూర్చో, ఎత్తుకెళ్ళిన చీర. ఓకే సరే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అండి. లిటరల్లీ మీలో చాలా టాలెంట్ ఉంది. ఇప్పటి నుంచైనా యూట్యూబ్ వీడియోస్ లో మీరు కనిపించి వాడుకోవాలని అయితే నేను కూడా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. మేమందరం ఫ్యాన్స్ ఇప్పటి నుంచి మీకు. వద్దులే, ఆఫ్ ద స్క్రీన్ చెప్తా. మా వాళ్ళు చిన్న చిన్న బిడ్డలు కట్ చేసుకోగలరు, మా వాళ్ళకి చాలా టాలెంట్ ఎక్కువ, కాబట్టి వద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ టైగర్ గారు, వచ్చినందుకు, మాట్లాడినందుకు, ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూస్ వచ్చాయి కదా లాస్ట్ లో. మీకు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నువ్వు ఇట్రారా, ఇట్రా ఇక్కడ కూర్చో. ఈ ఇంటర్వ్యూని అయితే ఇక్కడతో ఏం చేస్తున్నాను మాయా, ఉంటాను మరి. జై హింద్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ పెద్ద అయిన తర్వాత. అప్పటిదాకా టేక్ కేర్, బై బై. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.